హాయ్ గైజ్, అందరికి గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే ఇలా ఒక వీడియో తీస్తానా. ఆల్రెడీ అదేం వీడియో అనేది మీకు అర్థమై ఉంటది, ఎందుకంటే తమిళ చూసారు కదా. అయితే ఇవాళ అక్కయ్య అన్ని శారీ కలెక్షన్స్ చూపిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఈ శారీ చూడండి. అక్కదైతే ఇది పెళ్లి శారీ అన్నట్టు. ఇప్పుడు దాదాపు అక్క మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఇది అప్పుడు పెళ్లి శారీ. చూద్దాం. బ్లౌజ్ అయితే వర్క్ అయితే ఇట్లా వేయించాం. అప్పుడు చూడండి, అప్పుడు మా అక్క పెళ్ళప్పుడు హల్దీ అది అంతా ఏం లేకుండా కానీ బట్ హల్దీ అయితే వేసినాం, మెమొరబుల్ ఉంటుంది అనేసి. అంటే అప్పుడే స్టార్టింగ్ అన్నట్టు. చూడండి, ఇదైతే వర్క్ అన్నట్టు. మంచిగా ఉందా? ఎట్లా ఉందా చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇదైతే పెళ్లి శారీ మీకు కనబడుతుందా? అంటే కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ అన్నట్టు. అప్పటికి శారీకి నాకు తెలిసి ఒక 4000 5000 అయింది అనుకుంటా. ఇది అయిపోయింది పెళ్లి శారీ. నెక్స్ట్ శారీ అయితే చూద్దాం. ఇదైతే మా అక్కది రిసెప్షన్ కని తీసుకుంది శారీ. ఇది ప్రీ ప్లేటింగ్ చేసుకుంది మొన్న, ఏదో పెళ్లి కట్టుకుంటా అనేసి, బట్ కట్టుకోలేదు. మా అక్క పెళ్ళప్పుడు కొన్ని శారీస్ కొన్నారు, అందులో నాకు మోస్ట్ బ్యూటిఫుల్ శారీ నచ్చిందంటే ఇదే అన్నట్టు. దీని వర్క్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. ఇప్పటికి ఒక 2-3 times కట్టుకుంది. ఇక చూడండి, నాకు ఒకసారి మా అక్కని శారీ కూడా ఇవ్వమన్నా కట్టుకుందామని, బట్ ఆమె ఇవ్వదు. శారీ కట్టాకు నువ్వు ఓన్లీ డ్రెస్సెస్ వేసుకో అని చెప్తుంది. మెయిన్ రీజన్ ఏంటిదంటే నేను రీల్స్ అంటే శారీస్లో తీయకపోవడం మా అక్కనే కారణం. నాకు శారీస్లో తీయాలి క్లిప్స్ అవి ఇవన్నీ చాలా ఉంటుంది, కానీ మా అక్క అట్లా వద్దని చెప్తుంది. ఇక పెద్దోళ్ళ మాట గౌరవం ఇవ్వాలన్నట్టు మా అక్క మాటకు నేను ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తా. అందుకే రీల్స్ తీయలేకపోతాను ఆ శారీస్లో, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే తీస్తా. ఇదైతే రిసెప్షన్ శారీ అన్నట్టు. కాకపోతే ఇది రిసెప్షన్కి తీసుకున్నారు కానీ ఆ రోజు అయితే కట్టుకోలేదు, ఎందుకంటే రిసెప్షన్ ఉంటుంది అనేసి చెప్పారు. బట్ రిసెప్షన్ క్యాన్సిల్ అయిపోయింది. మ్యారేజ్లో నన్ను కట్టుకుందాం అంటే అప్పటికే 5 అయింది. మా బావ వాళ్ళది దూరం అన్నట్టు, మళ్ళీ లేట్ అవుతుంది అనేసి రిసెప్షన్ అది ఇది ఏం కూడా చెయ్యలేదు. అయితే నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి అయితే మా అక్క ఫ్లెక్సీ కని తీసుకున్నది. ఈ శారీ కూడా బాగుంటది. మా అక్క ఫ్లెక్సీ అప్పుడు తీసుకున్న శారీ. దీని వర్క్ వచ్చేసి అయితే ఇట్లా ఇచ్చింది. అంటే ఈ వర్క్ ఫ్రీగా, ఈ వర్క్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వేసి ఇచ్చింది ఫ్రీగా. అంటే ఫ్రీ అంటే మొత్తం ఫ్రీ కాదు, దీనికి అయ్యే వర్క్ కాస్ట్ అక్క హాఫ్ ఇచ్చింది, అంటే హాఫ్ ఆమె ఫ్రీ వేసింది అన్నట్టు. ఇదైతే ఎట్లుందో చెప్పండి, నచ్చింది వర్క్. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు దీని మీదకి ఇంకో కాంబినేషన్ శారీ కూడా యాడ్ చేసుకుంది మా అక్క, అది కూడా చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ శారీ అయితే ఈ శారీ మా అక్క కట్టుకుంటే సేమ్ కుందన బొమ్మ లెక్కన ఉంటుంది. ఫోటో చూడండి, పక్కకి యాడ్ చేస్తా. ఇది చాలా బాగుంటుంది శారీ. దీని మీదకి ఈ శారీ మేము ఎప్పుడు కొన్నామంటే ఫస్ట్ మా అక్క మ్యారేజ్ అయిపోయిన తర్వాత సద్దుల బతుకమ్మకి ఈ శారీ మేము కొన్నాం. అప్పుడు 1500 ఏమో ఉండే కావచ్చు. అయితే దీని మీదకి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ యాడ్ చేసింది. కాంబినేషన్ బాగుంటుంది. కట్టుకుంది అక్క ఒక 2-3 times. బాగుందా చూడండి. నెక్స్ట్ శారీ వచ్చేసి అయితే ఈ శారీ ఎప్పుడు తీసుకుందంటే అక్క అంటే మ్యారేజ్ అప్పుడే తీసుకుంది. అంటే ఎక్స్ట్రా 5 sarees అని తీసుకుంది, అందులో ఇది ఒకటి అన్నట్టు. అప్పుడు ఏం తెలుసా అండి, అంటే పెద్దవాళ్ళు ఏ చెప్తే అది తీసుకున్నారు అంతే. మనకు నచ్చింది అది చేయాలి అన్నట్టు ఏం లేదు. మా అక్కనైతే మ్యారేజ్ అప్పుడు అంటే ఎట్లా అంటే మొత్తం తనకు నచ్చింది చెప్పలేదు, అంటే చెప్పింది చెప్పగలే, కానీ బడ్జెట్ అని అదని అన్ని చూసుకుంటే చెప్పింది. కాకపోతే నేను అట్లా కాదు, మా అక్కకి నచ్చిందా నచ్చలేదా అని నేను చూడలే. అంటే ఇది కావాలి అది కావాలని నేను చెప్పిన. ఇప్పుడు పెళ్లి కూతురు ఓకే అడ్జస్ట్ అవుతుంది, కానీ పెళ్లి కూతురులో చెల్లి ఎట్లుంటుంది అట్లా కాదన్నట్టు. నేను దేంట్లోనైనా డైరెక్ట్ చెప్తాను నాకు ఇది కావాలి అది కావాలని, కానీ మా అక్క మాత్రం అట్లా ఆలోచించదు. చూడండి, ఈ బ్లౌజ్ అయితే ఇట్లా కుట్టించుకున్నాను అన్నట్టు. నెక్స్ట్ శారీ వచ్చేసి అయితే ఇది క్రీమ్ కలర్, బార్డర్ అయితే గ్రీన్ వచ్చింది. ఇది కూడా 5 sarees లో ఇది ఒకటి సెకండ్ శారీ. దీని బ్లౌజ్ అయితే చాలా బాగుంది, అంటే ఇట్లా కుట్టించుకుంది. ఇది మా అక్క అంటే ఒకటే రోజు కట్టుకుంది చెప్పాలంటే. మ్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే వస్తారు కదా, అప్పుడైతే నల్ల పూసలు ఏదో సంథింగ్ అంటారు కదా, అప్పుడు కట్టుకుంది ఈ శారీ. ఒకటే శారీ కట్టుకున్నది. మళ్ళీ నెక్స్ట్ అసలు ఈ శారీని కూడా టచ్ చేయలేదు మా అక్క. మరి నాకని నేనన్నా కట్టుకొని రీల్స్ అయితే అట్లా కూడా ఇయ్యేది. మా అక్క ఎట్లా చెప్తే నేను అట్లనే వినాలన్నట్టు, అంత
స్ట్రిక్ట్గా చేస్తుంది. ఈ శారీ వచ్చేసి అయితే మొన్న రీసెంట్గా సర్దులు అప్పుడు తీసుకున్నది. అప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉండే. దీనికి ఒక 1000 అయింది కావచ్చు అంతే. దీని బ్లౌజ్ ఎట్లా అంటే ఇట్లా వచ్చింది చూడండి. దీని ఇది కట్ వర్క్ కాదు, ఇది హ్యాండ్స్కి కట్ వర్క్. వెనకాల అయితే ఇట్లా డిజైన్ చేయించుకుంది చూడండి. బాగుందా? ఇది కూడా నాకు ఇష్టమే. శారీ కట్టుకుంటే బాగానే ఉంటుంది అక్క. ఇక ఈ శారీ అయితే ద మోస్ట్ బ్యూటిఫుల్ శారీ అని చెప్పొచ్చు ఇది కూడా. ఎందుకంటే ఇది మా బావ వాళ్ళ అంటే చిన్నమ్మ కూతురు మ్యారేజ్ అప్పుడు మా వాళ్ళు తీసుకున్నారు. అంటే కాంబినేషన్ అన్నట్టు వీరాకి, బావకి, అక్కకి ముగ్గురు తీసుకున్నారు సేమ్ పింక్ కలర్. ఇది కూడా బాగుంటుంది, అంటే సెల్ఫ్ కలర్ అన్నట్టు. అప్పుడు ఇవి చాలా ట్రెండింగ్ ఉండే శారీస్. బ్లౌజ్ అయితే ఇట్లా డిజైన్ చేయించుకుంది చూడండి. బాగుందా? ఇది కంప్యూటర్ వర్క్. ఇట్లా స్టోన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి. అప్పుడు ఇది ట్రెండింగ్. ఇది కూడా బాగుంటుంది కట్టుకుంటే శారీ. అక్క ఒక 2 times ఏమో కట్టుకున్నట్టుంది అంతే, మళ్ళీ కట్టుకోలేదు. బాగుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ అన్నిళ్ళల్లో ఏ కలర్ శారీ నచ్చింది అనేది చెప్పండి. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి అయితే మా అంటే అక్క వాళ్ళ అత్తమ్మ పెట్టింది అన్నట్టు. ఈ శారీ మా వీర 21st కట్టుకుంది. అంటే చూడడానికి ఇట్లా అని కట్టుకుంటే మాత్రం చాలా బాగుంది శారీ. దీని బ్లౌజ్ అయితే ఇట్లా డిజైన్ చేయించుకుంది. ఈ శారీ కట్టుకోనుడితోటే చాలా మంచి లుక్ వచ్చింది అన్నట్టు. ఇట్లా ఇక్కడైతే పఫ్ హ్యాండ్స్. చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయి. ఈ శారీ వచ్చేసి అయితే 21st అప్పుడు అంటే మా మేనత్త వాళ్ళ కూడలు పెట్టింది. ఇది కూడా బాగుంటుంది. ఇది ఒక్కటే శారీ కట్టుకుంది మా అక్క శారీ అంతే. మళ్ళీ అసలు ఇన్ని చూపి ఒకసారి. అసలు ఇన్ని శారీస్ ఉన్నట్టే కానీ అసలు ఎక్కువ మా అక్క శారీసే కట్టదు. ఏమన్నా అంటే డ్రెస్సెస్ అవుతుంది, లేకపోతే టీ షర్ట్స్ అవుతుంది, అంతే అవుతుంది. మరి ఎటైనా మ్యారేజ్ అయినప్పుడైనా శారీస్ కట్టుకొని వెళ్ళచ్చు కదా, లేదు రీపీ సెట్స్ అవి వేసుకుంటూ ఉంటుంది. ఈ శారీ కూడా బాగానే ఉంటుంది. ఈ బ్లౌజ్ అయితే ఇది ఇప్పుడు 2 years బ్యాక్ కావచ్చు ఒకసారి సద్దులా కట్టుకుంది. అప్పుడు ఫుల్ రష్ బ్లౌజెస్ దగ్గర. అప్పుడు ఈ బ్లౌజ్ కుట్టడానికి కూడా ఎవరు అంటే స్టిచ్ చేయమని చెప్పారు. ఎందుకంటే స్టిచ్ చేసే వాళ్ళకు కూడా ఫుల్ ఉండే అన్నట్టు. అయితే అంటే మా అక్క కూడా ఈ బ్లౌజ్ లేట్గా ఇచ్చింది. రేపు అంటే బతుకమ్మ పండగ అనగా ఇవ్వాలి ఇచ్చింది అన్నట్టు. ఇక మా మమ్మీ బ్లౌజ్ క్యాన్సిల్ చేయించి మా అక్క అయితే కుట్టిపించింది. తనకు నచ్చినండి ఇట్లా పఫ్ హ్యాండ్స్ అది అని అన్నది. అట్లనే కుట్టించింది సేమ్. కాకపోతే ఏంటంటే ఒకటే రోజు కట్టుకుంది, మళ్ళీ కట్టుకోలేదు, ఇక పక్కకు పెట్టేసింది అంతే. ఇప్పుడు ఈ ఆడవాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒకసారి శారీ కట్టుకుంటారు కదా పక్కకు పెట్టేస్తారు. నేను కూడా అమ్మాయినే, నేను కూడా అంతే. ఇప్పుడు ఏదైనా డ్రెస్ ఉన్నది అనుకోండి, ఆ డ్రెస్ వేసుకుంటే కదా మళ్ళీ పక్కకు పెడతా. ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా మమ్మీ డ్రెస్సెస్ లేవనే చెప్తా అట్లా అన్నట్టు. ఇక ఈ శారీ అయితే మా వదిన పెళ్ళికి అంటే మా మేనత్త వాళ్ళ బిడ్డ పెళ్ళికి, అంటే వదిన అంటే అక్క అంట మేము, అక్క పెళ్ళికి అయితే శారీ తీసుకుంది. మొన్ననే తీసుకుంది రీసెంట్గా. ఇప్పుడు అంటే February 25th ఏమో. ఇది కూడా బాగుంటుంది శారీ కట్టుకుంటే. సేమ్ దీనికి కూడా కాస్ట్ అయితే ఒక 1000 కావచ్చు, నాకు అంత ఐడియా లేదు. లేకపోతే మా అక్క శారీస్ ఇన్ని కానీ ఐడియా నాకు ఉన్నాయంటే నేను గ్రేట్ కదా. ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? ఇప్పుడు మా అక్క కన్నా గుర్తున్నాయి లేవు, నేను గుర్తుపెట్టుకున్నా. దీని బ్లౌజ్ అయితే ఇట్లా డిజైన్ చేయించుకున్నా అన్నట్టు. దీని ఏం డిజైన్ అంటారు? హై నెక్ వింటేజ్. ఇదైతే హై నెక్ ఆట డిజైన్. హై నెక్ వింటేజ్ ఆట నాకు కూడా అంత తెలియదు. ముందైతే ఇట్లా డిజైన్ చేయించుకుంది. హ్యాండ్స్ అంత నార్మల్. హై నెక్ ఆట బ్లౌజ్. ఇప్పుడు మనకి ఇన్ని సారీస్ ఉన్నా కానీ బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళు కూడా మంచిగా వేయాలి కదా. కానీ మాకు అట్లా స్టిచ్ చేసే వాళ్ళు అంటే ఎక్కువ మంది ఉండరు, ఎవరో ఒక అట్లా. కాకపోతే మంచిగా స్టిచ్ చేస్తారు. ఒక ఆమె ఉంటుంది.
ఇదే ఈ శారీ అయితే రీసెంట్ గా కొనుక్కున్నది మొన్న ఆఫర్ పెట్టినప్పుడు. ఇంకా ఏదో మ్యారేజ్ కూడా ఉండే మాకు. చూడండి ఇది కూడా బాగానే ఉంది శారీ. నెక్ అయితే ఇట్లా వెనకాల అంటే బ్యాక్ సైడ్, ఫ్రంట్ అయితే కట్ వర్క్ అన్నట్టు. మా అక్క వాళ్ళ ఇంటికన్నా ఉండే. మా అక్క వాళ్ళు అంటే షాపింగ్కి వెళ్తాం అనేసి అన్నారు. నన్ను రమ్మన్నారు, నేనైతే వెళ్ళలేదు. అంటే మ్యారేజ్కి శారీ తీసుకుందామని, అప్పుడు ఆఫర్స్ కూడా ఉండే. అయితే వాళ్ళు ఊరిర్రు, ఒక శారీ సెలెక్ట్ చేసుకున్నారు బ్లూ కలర్ది. తెచ్చుకున్న తర్వాత నన్ను అడిగింది ఎట్లుంది అంటే ఓకే బాగానే ఉంది అనేసి చెప్పిన తర్వాత లేదు నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు అంటే మా మమ్మీ ఏం చేసింది, సరే మా మమ్మ అడగలేదు ఫస్ట్, మా అక్కనే అడిగింది అమ్మ ఈ శారీ తీసుకుంటావా మంచిగా ఉంది అని. మా మమ్మీ ఏం చెప్తే మా మమ్మీకి శారీస్ అంటే పండగనేనా సంబరమేనా, ఎన్ని శారీస్ ఉన్నా సరిపోవు అమ్మకి. దాదాపు మా బీరువాళ్ళు అయితే మొత్తం మా అమ్మ శారీసే ఉంటాయి తెలుసా. నా డ్రెస్లో తక్కువ ఉంటాయి కానీ నాకన్నా ఎక్కువ ఉంటాయి. అయితే అట్లా ఏం చేసి నా బ్లూ కలర్ శారీ తెచ్చుకున్న తర్వాత మా మమ్మీ తీసుకుంది 1000 రూపీస్. అది మా మమ్మీకి ఇచ్చేసి మళ్ళీ ఆ శారీ అంటే బాగానే ఉంది, బ్లూ వైలెట్ అండ్ బ్లూ కాంబినేషన్, స్కై బ్లూ ఏమో బార్డర్, వైలెట్ ఏమో శారీ. అయితే మా మమ్మీకి ఇచ్చేసింది. మళ్ళీ మా మమ్మీ దగ్గర నుండి 1000 రూపీస్ తీసుకొని మళ్ళీ పోయి ఈ శారీ తెచ్చుకుందండి. ఏం చెప్తాను చెప్పండి, మాకు ఎన్ని శారీస్ ఉన్నాయి ఫస్ట్ పోయి తెచ్చుకుంటా నచ్చలేదని అంటారు. మా బావ నచ్చిన అంటే అరే ఎవరి ఇష్టం వాళ్ళేది, నచ్చితే తీసుకోవాలి. మళ్ళీ నచ్చిన తర్వాత అట్లా ఇట్లా చెప్తాడు, స్పీడ్గా మాట్లాడతానా అని అనుకోకర్రి, అట్లా అవుతుంది. ఇదండి శారీ కలెక్షన్. ఇది వాళ్ళ మన వీడియోస్ కనుక ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ అండ్ గంట సింబల్ కూడా కొట్టండి. బాయ్ సపోర్ట్ గైస్, ప్లీజ్ సపోర్ట్ గైస్. మన మానిటైజేషన్ అయ్యాక కొన్ని వీడియోస్ తీయాలి, తీస్తాం, ట్రై చేస్తాం. కాకపోతే చేసే వాళ్ళు లేరు. ఏదైనా నేను ప్రాంక్ వేద్దామని అనుకున్నాను అనుకో, ప్రాంక్ చేసేసరికి మా వాళ్ళు తిడతారు, అంటే అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ అవుతారు. ఒకవేళ బూతులు అట్లా ఇట్లా తిడితే ఎట్లుంటుంది చెప్పి, మంచిగా ఉంటుంది కదా, తిడతారు అన్నట్టు. అందుకే నేను ప్రాంక్ వీడియోస్ ఎక్కువ మొన్న చేద్దాం అనుకున్నా ఒక దయ్యం పట్టిన వీడియో. ఆ వీడియో అసలు ఏమైందంటే, ఓకే మా వాళ్ళు యాక్షన్ అంటే తెలియకుండా నేను ప్రాంక్ చేసిన, ఫోన్ ఆడబెట్టిన, మొత్తం ఓకే అనుకొని చేసిన తర్వాత అసలు స్కామ్ ఏమైందంటే ఫోన్లో వీడియో రాలే, అది హైలైట్ అన్నట్టు. ఇదండి ఇవాళ మన వీడియో. బాయ్ చెప్పిగా.